ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు అలాగే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి కానీ చిరంజీవి సినిమాల గురించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మొదటగా అఖండ 2 ఒక్క టికెట్ని పర్నిపల్లి రాజశేఖర్ అనే బాలయ్య అభిమాని జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో నివసిస్తున్నాడు. ఇతను సూపర్ ఫ్యాన్ టికెట్ను ₹1,00,000 కొనుగోలు చేశాడు. అలాగే అఖండ 2 టికెట్స్ రేట్స్ వచ్చేశాయి. ప్రీమియర్ షోస్ ₹600 ఫ్లాట్గా 1 నుంచి 10 రోజుల వరకు, సింగిల్ స్క్రీన్లో ₹75 పెంచుకున్న విధంగా అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా మల్టీప్లెక్స్లలో ఒక టికెట్ మీద ₹100 పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. సీనియర్ స్టార్స్లో చిరంజీవి, బాలకృష్ణలకు ఉండే క్రేజే వేరు. వీరి సినిమాల విడుదల సమయంలో తెలుగునాట పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర తలపడితే సరికొత్త రికార్డులు నమోదవుతాయి. అలాంటిది ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అతి త్వరలోనే అది సాధ్యం కానుందనే మాట బలంగా వినిపిస్తుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య మరోసారి అఘోరగా నట విశ్వరూపం చూపనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఒక సంచలన న్యూస్ చక్కర్లు కొడుతుంది. అఖండ 2 క్లైమాక్స్లో శివుని పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. గతంలో శివుడిగా చిరంజీవి కనిపించారు. శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఇప్పుడు బాలయ్య కోసం ఆయన మరోసారి శివుడిగా కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. అసలే అఘోరగా బాలయ్య తాండవం. ఇప్పుడు దానికి తోడుగా శివపాత్రలో చిరు కనిపిస్తే ఇక అఖండ 2పై హైప్ ఏ రేంజ్కి వెళ్తుందో మాటల్లో వర్ణించడం కష్టం. సినీ పరిశ్రమలో బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్కి హాజరైన చిరంజీవి మంచి కథ కుదిరితే బాలకృష్ణతో కలిసి నటిస్తానని అన్నారు. ఆ టైంలో ఆ కామెంట్స్ ఎంతో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అఖండ 2లో చిరంజీవి కనిపిస్తారనే వార్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ వార్తలో నిజముందా లేదా అనేది అఖండ 2 విడుదలయ్యాక తెలుస్తుంది.